మిస్టర్ మోడీ నిన్ను చంపేస్తా, వైద్యుడు సైతం నిన్ను బతికించలేడు. చేతిలో AK-47 తో ఓ చిన్నారి వార్నింగ్. ప్రధానమంత్రిపై సంచలన వ్యాఖ్యలు. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం. సో దీనికి సంబంధించిన పూర్తి వార్తను కనుక ఒకసారి చూస్తే, సో 6-7 వయసున్న ఓ చిన్నారి AK-47 చేత పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరించడం సంచలనం రేపుతోంది. అయితే ఆ బాలిక ఎక్కడి నుంచి ఈ వీడియో చేసిందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ బెదిరింపు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే, మిస్టర్ మోడీ నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు మరోసారి మా దేశాన్ని, అమ్మా నాన్నలను, పిల్లలను చంపితే నీకు ఎదురుగా వచ్చి నేనే నిన్ను చంపేస్తాను. నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి. నా తుపాకీ చూసావుగా, ఇందులో చాలా బుల్లెట్లు ఉన్నాయి, 50 బుల్లెట్లు ఉన్నాయి. 2 బుల్లెట్లతో నిన్ను చంపేస్తాను. కనీసం వైద్యుడు కూడా నిన్ను బతికించలేడు. నువ్వు ఎప్పటికీ భూమిలోనే చనిపోయి ఉంటావు. అల్లా కూడా నీతో సంతోషంగా ఉండడు. నువ్వెప్పటికీ దుర్వాసన వస్తూ ఉంటావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ వీడియో పైన అయితే కనుక కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లల చేతుల్లో మారణాయుధాలు పెట్టి భారత ప్రధాని మోడీపై ఇంత కోపం పెంచుతున్నది ఎవరో తెలుసుకుని వారిని శిక్షించాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇది మన దేశానికి చెందిన వీడియోని అయితే వెంటనే చిన్నారిని అదుపులోకి తీసుకోవాలని, ఆమెకి ఇలా బ్రెయిన్ వాష్ చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని మరికొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు 6-7 చిన్నారి, ఆ పాప మనసులో ఇంత విషం నింపారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవాల్సిన పాప మనసులో ఇంత ద్వేషాన్ని, విషాన్ని నింపిన వ్యక్తులు ఎవరో తెలియదు, కానీ అనవసరంగా ఆ పాప జీవితాన్ని, ఆ పాప ఆలోచనల్ని చదువు పైన నుంచి లేదా ఇతరత్ర వ్యవహారాల నుంచి మళ్లించి ఒక ద్వేషభావంతో ఒక దేశం పైన, ఒక దేశంలోని అంటే దేశ ప్రధాని పైన ద్వేషం నింపేలా ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేసింది ఎవరో మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏకంగా అమ్మాయి మాటలు అంత, అసలు నిన్ను అల్లా కూడా నీ దగ్గరికి రాడు, నువ్వు భూమిపైనే దుర్వాసన వస్తూ ఉంటావు, మా అమ్మా నాన్నల్ని అంటే మా దేశాన్ని, మా అమ్మా నాన్నలను, పిల్లల్ని చంపితే నీకు ఎదురుగా వచ్చి నేను చంపేస్తాను అని చెప్తోంది. అంటే కనుక ఇది ఖచ్చితంగా ఆ పాపకి బ్రెయిన్ వాష్ చేసి ఆ పిల్లని బాగా ట్రైన్ చేసి దీంట్లో ఆ అమ్మాయికి అయితే కనుక ఈ అంటే భారతదేశం ప్రధాని పైన అయితే కనుక ఆ అమ్మాయికి అంత అంటే విద్వేషపూరితంగా మోడీ పైన కల్పించారు. అంటే విద్వేషము ఈ మాటల్ని బట్టే అర్థమవుతోంది. ఇక్కడ అంటే నెటిజన్లో చెప్తున్నట్టు, అంటే ఈ అమ్మాయి ఎవరో తెలియదు, కానీ అసలు చేతుల్లో మారణాయుధాలు పెట్టి ఆ పాప చేతిలో ఆ పిల్ల మనసులో అంటే ఆ కోపాన్ని పెంచుతున్నది ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక నెటిజన్ అయితే కనుక, ఒకవేళ ఆ పాప భారతదేశానికి చెందిన చిన్నారి అయితే కనుక వెంటనే అదుపులోకి తీసుకొని ఎవరు ఆ పాపకి బ్రెయిన్ వాష్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి ఇంకొంతమంది నెటిజన్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ పాప మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే కనుక భారతదేశానికి సంబంధించిన చిన్నారి కాదు అన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కనుక తను మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక అసలు ఆ చిన్న పాపకి సొంతంగా అన్ని మాటలు, అంటే అంత పెద్ద మాటలు మాట్లాడరు చిన్నపిల్లలు ఎవరు. ఆ పిల్లల్ని ఎవరో కావాలని బాగా బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయికిలో పూర్తిగా ద్వేషం నింపేసి బాగా ట్రైన్ చేశారు. ఇది చాలా ప్రమాదకరం సమాజానికి. ఎవరైతే చిన్నపిల్లల్ని కూడా వదలకుండా ఒక దేశం మీద, ఒక దేశ ప్రధాని మీద ఇలా కక్షని చిన్నారుల్లో నింపడం ఎంతవరకు కరెక్టు? ఇది అసలు ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు ఇది ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలతో కూడా ఇలాంటివి చేయించడం ఏంటి అసలు? అంటే ఈ అమ్మాయి ఎవరు, ఏ దేశపు అమ్మాయి, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నాలు అయితే మొదలైనట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలుస్తుంది ఈ పాప ఎవరు ఈ పాపకి ఇలా బ్రెయిన్ వాష్ చేసింది అన్నది.